ఈరోజు ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా శాంతి భద్రతలకి విఘాతం కలగకూడదు, సమర్థవంతంగా శాంతి భద్రతలు ఇవ్వాలనేది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈరోజు వినుకొండలో తొలి ఏకాదశి పండగ రోజు ఒక దారుణమైనటువంటి హత్య జరగటం చాలా చాలా బాధాకరం. దీనికి కారణం ఈరోజు హత్య చేసినటువంటి జిలాని, అలాగే చనిపోయినటువంటి వ్యక్తి ఇద్దరు వైఎస్ఆర్ పార్టీలో తిరిగినటువంటి వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ గ్యాంగ్లో తిరిగినటువంటి వాళ్ళు, అలాగే వైఎస్ఆర్ పార్టీ లీడర్లతో తిరిగినటువంటి వాళ్ళు. హత్య చేసిన ఆయన, అలాగే హత్య గావించబడ్డ ఆయన ఇద్దరు వైఎస్ఆర్ పార్టీలో తిరిగినటువంటి వాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతంగా గొడవలు ఉన్నాయని చెప్పేసి గతంలో జిలానీ మీద అటెంప్ట్ మర్డర్ కేసు నమోదయ్యింది. వీళ్ళిద్దరి మధ్య కేసులు నమోదైంది. అప్పుడు ఇది వ్యక్తిగత కారణాలను మీరు శవ రాజకీయాలు ఏ విధంగా చేస్తారు? మీరు వ్యక్తిగత రాజకీయాల్ని పార్టీలకు ఏ విధంగా చుడతారు? సిగ్గుందా మీకు? వ్యక్తిగత రాజకీయాల్ని పార్టీలు చుట్టడం చాలా దుర్మార్గం. ప్రజల అమాయకులు అనుకోవద్దు. ఈరోజు ఈ శవ రాజకీయాలు ఇప్పుడైనా మానుకోండి. ప్రజలు చిత్తుగా ఓడించిన తర్వాత అయినా మీకు బుద్ధి రాకపోవడం చాలా బాధాకరం. గతంలో బాబాయ్ హత్యని మీరు ఎట్లయితే దుష్ప్రచారం చేశారో, ఈరోజు మీ పార్టీ కార్యకర్తలు హత్య చేసినా అది తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లటం, శవ రాజకీయాలు చేయటం, ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నా నేను. ఇప్పటికైనా శవ రాజకీయాలు మానుకోండి. ఇది చాలా దుర్మార్గం. సిగ్గుపడాలి. ఇలాంటి శవ రాజకీయాలు చేయడానికి చాలా సిగ్గుపడాలా. ఏది ఏమైనా సరే ఇలాంటి హత్య జరగటం చాలా బాధాకరం. దీన్ని కఠినంగా వ్యవహరిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. ఎవరైతే ఈ దాడికి హత్యకు పాల్పడ్డారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షిస్తాం. అధికారులకు ఆదేశించడం జరిగింది. ఈ హత్య నేరంలో ఎవరెవరికైతే సంబంధం ఉందో వాళ్ళందరి మీద కఠినంగా వ్యవహరించాలి, అందరిని అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము ఎస్పీని కోరాం. ఎస్పీ గారు కూడా నిష్పక్షపాతంగా ఈ కేసులో వ్యవహరిస్తున్నారు. పాత గొడవలు ఓ పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో ఇద్దరు పనిచేసినటువంటి వాళ్ళు, అలాంటిది తెలుగుదేశం పార్టీకి చుడతారా? శవ రాజకీయాలు చేస్తారా? ఇది చాలా సిగ్గుసేటు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, వినుకొండ రావడం ఏ ముఖం పెట్టుకొని వినుకొండ వస్తానంటున్నాం అంటే, గతంలో మీ ప్రభుత్వంలో తప్పు చేసిన వాళ్ళ మీద మీరు కఠినంగా ఎందుకు చర్యలు తీసుకోలేదు? అధికార దుర్వినియోగానికి మీరు పాల్పడబట్టే ఈరోజు మీ పాలన, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు దాడులు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోబట్టే ఈరోజు జిలానీ ఇంత దారుణానికి ఒడికట్టడం జరిగింది. ఈరోజు జిలానీ హత్య చేసిన రోజు జైల్లో ఉన్నాడు. అట్లాగే రషీద్ ప్రాణాలు కోల్పోయినందువల్ల నా కుటుంబం నష్టపోయింది. కారణం ఎవరు? బాధ్యులు ఎవరు? మీ అసమర్థ ప్రభుత్వం. మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి రౌడీజాన్ని, గుండాయిజాన్ని పెంచి పోషించినటువంటి మీ ప్రభుత్వాన్ని బాధ్యత. ఆ రోజు బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గంజాయిని ప్రోత్సహించడం, రౌడీజాన్ని ప్రోత్సహించడం, మీరు ఇలా ప్రోత్సహించబట్టే తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టకుండా కాపాడటం, దాడులు పాల్పడిన వాళ్ళని కాపాడటం, కేసులు లేకుండా ఇలాంటి యదవ పనులు మీరు చేశారు కాబట్టే, బొల్లా బ్రహ్మనాయుడు చేశాడు కాబట్టే ఈరోజు ఇలాంటి దుర్మార్గానికి ఒడిగట్టాల్సిన పరిస్థితి. హత్య చేసి జిలానీ కుటుంబం కష్టాల్లో పడ్డది. హత్య చేసి ఈరోజు జిలానీ జైలుకు పోయాడు. హత్య గావించబడ్డ రషీద్ కుటుంబం నష్టపోయింది. ఈ రెండు నష్టాలకు కారణం, బాధ్యత వహించాల్సింది బొల్లా బ్రహ్మనాయుడు, తన వెనకాల ఉన్న ముఖ్య అనుచరులు. రౌడీజాన్ని, గుండాయిజాన్ని పెంచి పోషించడం, గంజాయిలు, గుట్కాలు పోషిస్తే చివరికి ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అందుకే మేము రౌడీజాల్ని, గుండాయిజాల్ని ఉక్కు పాదంతో అణిచేస్తాం. హత్యకు పాల్పడిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం. ఈరోజు రషీద్ హత్యకు గురిగా పడటం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు వారి కుటుంబానికి కూడా నేను సానుభూతి తెలియజేస్తున్నా. ఇలాంటి సంఘటనలు, దుర్ఘటనలు భవిష్యత్తులో జరగకూడదని కోరుకుంటున్నా. అలా జరగకుండా పూర్తి చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో ఇలాంటి గొడవలు వినుకొండలో జరగకుండా
ఏమేం చేయాలో చర్యలు తీసుకుంటాం. ఇలాంటి పునరావృతం కాకుండా చూడటమే మా ప్రభుత్వ బాధ్యత, మా బాధ్యత.